అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు భారీ శుభవార్త. ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్‌మెంట్ తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సంపాదిత సెలవు నగదు మార్పిడి, ఎన్కాష్‌మెంట్ పూర్తి లెక్కింపు. ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీసు కాలంలో పొదుపు చేసుకున్న సంపాదిత సెలవులను అనగా ఎర్న్డ్ లీవ్స్‌ను పదవీ విరమణ సమయంలో నగదు రూపంలోకి మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. గ్రాట్యుటీ, పెన్షన్ తర్వాత ఉద్యోగికి అందే అతిపెద్ద మొత్తాల్లో ఇది ఒకటి. నగదు మార్పిడిని ఎలా లెక్కిస్తారు? ఒకవేళ సెలవులు తక్కువగా ఉంటే ఏ విధానం ఏమిటి? అనే విషయాలను ఉదాహరణలతో సహా వివరంగా పరిశీలిద్దాము. సంపాదిత సెలవులు గురించి ముఖ్యమైన నియమాలు. ఈ లెక్కింపు అర్థం చేసుకోవడానికి ముందు సంపాదిత సెలవుకు సంబంధించి కొన్ని ప్రాథమిక నియమాలను తెలుసుకోవడం అవసరము. సెలవుల జమ. ప్రతి ప్రభుత్వం ఉద్యోగి ఖాతాలో సంవత్సరానికి 30 సంపాదిత సెలవులు జమ అవుతాయి. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ, జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ చొప్పున 2 విడతల్లో ఇవి జమ చేయబడతాయి. గరిష్ట పరిమితి. ఒక ఉద్యోగి తన పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 300 రోజులు మాత్రమే సంపాదిత సెలవులను మాత్రమే నగదుగా మార్చుకోగలడు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జీఓఎంఎస్ నంబర్ 232 డేటెడ్ ఆన్ 16th సెప్టెంబర్ 2005 ప్రకారంగా. ఇకపోతే చారిత్రాత్మక పరిమితులు. గతంలో ఈ పరిమితి 180 రోజులు ఉండేది. ఆ తర్వాత 240 రోజులుగా ఉండేది. ఆ తర్వాత 2005 పీఆర్సీలో దీన్ని 300 రోజులకైతే పెంచారు. సెలవులు 300 రోజులు దాటితే ఉద్యోగి ఖాతాలో 300 రోజుల కంటే ఎక్కువగా సెలవులు ఉన్నప్పటికీ లెక్కింపుకు మాత్రము 300 రోజులు మాత్రమే గరిష్టంగా పరిగణలోకి అయితే తీసుకుంటారు. అంతకు మించి ఎక్కువ ఉన్న వాటిని పరిగణలోకి తీసుకోరు. సెలవులు 300 లోపు ఉంటే, ఒకవేళ ఉద్యోగి ఖాతాలో సంపాదిత సెలవులు 300 కంటే తక్కువగా ఉంటే ఆ లోటును వారి ఖాతాలో ఉన్న అర్ధవేతన సెలవులు హాఫ్ పే లీవ్స్ హెచ్‌పీఎల్ నుంచి భర్తీ చేస్తారు. అయితే హెచ్‌పీఎల్ లెక్కింపు విధానం భిన్నంగా ఉంటుంది. ఇకపోతే సందర్భం 1లో ఉద్యోగి ఖాతాలో 300 సంపాదిత సెలవులు ఉన్నప్పుడు ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి అతని ఖాతాలో సరిగ్గా 300 రోజుల ఈఎల్స్ ఉన్నాయని అనుకుందాము. ఉదాహరణ లెక్కింపు. పదవీ విరమణ నాటి మూల వేతనం బేసిక్ పే రూ. 58,280 అనుకుందాం. అప్పటి కరువు భత్యం డిఏ 22.75% అనుకుందాం. ఇది ఉదాహరణ మాత్రమే అండి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే శాతం అయితే మనకు రిటైర్మెంట్ టయానికి సంబంధించి ఎంత ఉంటే అంత వర్తిస్తుంది. ఇక ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ 24% అనుకుందాం. ఇక నగర పరిహార భత్యం సీసీఏ అంటారు. దీన్ని రూ. 1,250 అనుకుందాము. ఇక స్టేజ్ 1లో నెలవారీ జీతం లెక్కింపు. నగదు మార్పిడి కోసం ఉద్యోగి పదవీ విరమణ నాటి మూల వేతనం డిఏ, హెచ్ఆర్ఏ, సీసీఏలను పరిగణలోకి తీసుకుంటారు. మూల వేతనం రూ. 58,280 అనుకుందాం కదా! సో, అది బేసిక్ పే. మొత్తం డిఏ 22.75%. సో, ఈ యొక్క బేసిక్ పేలో 22.75% అంటే మనకు రూ. 13,259 అయితే అవుతుందన్నమాట. సో, ఈ బేసిక్ పేలో 22.75%. అలాగే హెచ్ఆర్ఏ మనం 24% అనుకున్నాము. సో, ఈ టోటల్‌లోనే హెచ్ఆర్ఏ 24% ఎంత అవుతుందంటే రూ. 13,987 అవుతుంది. ఇక సీసీఏ రూ. 1,250. సో, వీటన్నిటి నెలవారీ మొత్తం జీతం లెక్కింపునకు వీటన్నిటిని ఈ 4 కలపగా మనకు ఇది బేసిక్ పే, ఇదొచ్చేసి డిఏ, ఇదొచ్చేసి హెచ్ఆర్ఏ,
ఇదొచ్చేసి సీసీఏ మొత్తం రూ. 86,776 గ్రాస్ అమౌంట్ అవుతుంది. ఇక స్టేజ్ 2లో ఈఎల్ నగదు మార్పిడి మొత్తం లెక్కింపు. ఫార్ములా అండి. నెలవారీ మొత్తం జీతం డివైడెడ్ బై 30 చేస్తారు. ఇంటూ జమ ఉన్న సంపాదిత సెలవులు. సో, మనము 300 రోజులు సెలవులు ఉన్నాయని అనుకుందాం ముందే. సో, నెలవారీ మొత్తం జీతం డివైడెడ్ బై 30. అంటే ఇక్కడ మనకు గ్రాస్ అమౌంట్ ఎంతొచ్చింది? రూ. 86,776 వచ్చిందనమాట. ఇది నెలవారీ గ్రాస్ అమౌంటు డివైడెడ్ బై 30 ఇంటూ 300 అనమాట. ఇకపోతే మనకు ఈజీగా ఉండడం కోసము ఇక్కడ 30ని 10గా చేసుకుందాం. 3 పదులు కాబట్టి. అంటే మనకు 86,776 ఇంటూ 10 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పైన 30 ఉంది, కింద 30 ఉంది, పైన 300 ఉంది కాబట్టి 10 అవుతుందనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది కాబట్టి 30కి పోతే 10 ఉంటుంది. సో, ఇది అంటే ఇక్కడ రూ. 8,67,760 మొత్తం ఈఎల్ నగదు మార్పిడి. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అమౌంట్ అని చెప్పవచ్చు. సో, ఈఎల్ కూడా మనకు 8 లక్షల అబోవ్ ఉందంటే పెద్ద అమౌంటే. కాబట్టి 300 రోజులు 300 ఈఎల్స్ ఉన్న ఉద్యోగికి సుమారుగా 8,67,760 అయితే నగదు ప్రయోజనం కలుగుతుంది. ఇకపోతే సందర్భం 2. 300 రోజుల కంటే తక్కువ సంపాదిత సెలవులు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక ఉద్యోగి ఖాతాలో 250 మాత్రమే ఈఎల్స్ ఉన్నాయని అనుకుందాము. గరిష్ట పరిమితి 300 కాబట్టి మిగిలిన 50 సెలవులను హాఫ్ పే లీవ్స్ నుంచి తీసుకుంటారనమాట. సో, 2 హెచ్‌పిఎల్స్ వచ్చేసి ఒక ఈఎల్ అవుతుందనమాట. ఎందుకంటే ఇవి హాఫ్ ఉంటాయి కాబట్టి. సో, ఈ సందర్భంలో లెక్కింపు 2 భాగాలుగా ఉంటుంది. ఏ అనేది 250 ఈఎల్స్ ఉన్నాయి కాబట్టి, సో, ఈ లెక్కింపు ఏ అంటాము. 50 అర్ధవేతన సెలవుల నుంచి తీసుకోవాలి కాబట్టి ఈ లెక్కింపు బి అనుకుందాము. ఈ విధంగా ఫస్టు ఇది చూసుకున్నట్లయితే 250 సంపాదిత సెలవుల ప్రకారంగా లెక్కింపు చూద్దాం ఎంత వస్తుందనేది. సో, పైన చెప్పిన విధంగానే పూర్తి జీతం అనేది మనకు ఇది రూ. 86,776 అవుతుంది. ఇకపోతే ఇక్కడ ముందు మనం 300 ఉంచాము. ఇప్పుడు 250 ఉంచుతామనమాట. సో, 250తో చేయగా మనకొచ్చే అమౌంటు రూ. 7,23,133 అవుతుందనమాట. ఇది ఏ. ఇంకా ఉందండి. ఇంకా వస్తుంది అమౌంటు. మిగిలిన 50 హాఫ్ పే లీవ్స్ నుంచి తీసుకుంటాము. గమనిక: హెచ్‌పిఎల్ నగదు మార్పిడికి మూల వేతనం, బేసిక్ పే మరియు కరువు భత్యం డీఏలో సగం మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. హెచ్ఆర్ఏ, సీసీఏలు వర్తించవన్నమాట. ఇకపోతే సగం మూల వేతనం, ఇక హాఫ్ పే లీవ్. సో, ఇందులో సగమే తీసుకుంటాం కాబట్టి హాఫ్ అమౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు టోటల్ సాలరీలో హాఫ్ 58,280 డివైడెడ్ బై 2. ఈ అమౌంట్ వచ్చేసి 29,140 అవుతుందన్నమాట. సగం డిఏనే 13,259లో సగం అంటే రూ. 6,630 అవుతుందన్నమాట. ఇక హెచ్‌పిఎల్ లెక్కింపునకు జీతం 29,140 ప్లస్ 6,630. సో, మనకు ఇది ఎర్న్డ్ లీవ్‌తో సమానంగా ఉండదు కాబట్టి మనము హెచ్‌పిఎల్ నగదు మార్పిడికి బేసిక్ పేలో సగము, అలాగే కరువు భత్యం డీఏలో సగం మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. ఈ రెండే అన్నమాట. బేసిక్ పే ప్లస్ డీఏ అవి కూడా సగం సగమే. సో, హెచ్ఆర్ఏ, సీసీఏ వర్తించవు కాబట్టి. ఫస్ట్‌లో మనకు బేసిక్ పే తీసుకున్నాము. ఈఎల్ మార్పిడిలో డీఏ తీసుకున్నాము, హెచ్ఆర్ఏ తీసుకున్నాము, సీసీఏ 4 తీసుకున్నామన్నమాట. సో, ఇక్కడ లెక్కింపు ప్రకారం చూద్దాం. హెచ్‌పిఎల్ లెక్కింపునకు జీతం వచ్చేసి 35,750తో మాత్రమే హెచ్‌పిఎల్‌ను లెక్కించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే అది డీఏ, బేసిక్ పే కలయిక ఈ రెండిటి మొత్తం.
ఇకపోతే హెచ్‌పిఎల్ నగదు మార్పిడి ఫార్ములా. హెచ్‌పిఎల్ లెక్కింపునకు జీతము డివైడెడ్ బై 30 ఇంటూ తీసుకున్న హెచ్‌పిఎల్ సెలవులు. సో, సేమ్ ఫార్ములా మాదిరే జీతము. మనకు హెచ్‌పిఎల్‌కి సంబంధించిన జీతం రూ. 35,770 డివైడెడ్ బై 30 ఇంటూ 50. సో, 50 హెచ్‌పిఎల్‌కు వచ్చే అమౌంట్ రూ. 59,617 అనమాట. సో, స్టేజ్ 3లో మొత్తం నగదు ప్రయోజనం. ఇప్పుడు మనకు ఇది బి అవుతుందనమాట. ముందు మనం ఏ చేసాము. రూ. 7,23,133 అయింది. ఇది 59,617 మొత్తం కలపగా. సో, మొత్తం 250 ఈఎల్స్ అలాగే 50 హెచ్‌పిఎల్స్ కలయిక ఎంత అవుతుందంటే మనకు 7,23,133 ప్లస్ 59,617 అంతా కలిపి 7,82,750 అవుతుంది. ఈ విధంగా సెలవులు తక్కువగా ఉన్నప్పుడు 2 వేర్వేరు పద్ధతులలో లెక్కించి వచ్చిన మొత్తాలను కలిపి ఉద్యోగికి చెల్లిస్తారనమాట. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో లభించే ఈ ఈఎల్ నగదు మార్పిడి మొత్తంపై ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ అయితే పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఈ వచ్చిన ఏదైతే 7,00,000 కావచ్చు, 8,00,000 కావచ్చు, 9,00,000 ఎంత 12,00,000 కావచ్చు. ఎంత వచ్చినా సరే దీనిపైన ట్యాక్స్ ఫ్రీ ఉంటుందనమాట. అంటే నో ట్యాక్స్ అనమాట. సో, ఈ విధంగా అయితే ఈఎల్స్ పరిగణిస్తాము. త్వరలోనే ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఈఎల్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే తెలుసుకుందాము. సో, ఈఎల్‌కి సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.